ఈ రోజు షార్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకొని చంక దగ్గర ఉన్న డాట్. ఇదంతా అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. కింద వచ్చేసి వేస్ట్ క్లాత్ పెట్టాను, ఆ పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్, ఆ పైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెట్టాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టి ఇలా నీట్గా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసాను. వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి కింద నుంచి జాయిన్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడ కూడా కొంచెం ఖర్చు కూడా కనిపించదు అనమాట, అంత నీట్గా ఉంటుంది. సో నాకు ఎడమ చేతి వైపుకి అయితే ఉక్స్ పట్టి కాకుండా కాజా పట్టి వచ్చిందండి. దానికోసం 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది.